హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ మహేందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, కనిష్క ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారా? అవునండి. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? గ్రూప్ ఎగ్జామ్ కూడా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ రెండింటికి ఇస్తాము, రెండు తెలుగు రాష్ట్రాలకి. అంతకుముందేమో ఓన్లీ ఏపీపీఎస్సీ ఒకటే ఉండేది. అందులో కూడా మనం గ్రూప్ 1, గ్రూప్ 2కు ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. దాదాపు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2కు తీసుకున్నారంటే గ్రూప్ 3, 4 కూడా రాయడానికి చాలా తేలిగ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరు స్టూడెంట్స్కి వీక్లీ టెస్ట్లు కానీ లేకపోతే వీక్కి ట్వైస్ టెస్ట్లు ఏవో కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి చేస్తుంటారా? తప్పకుండా వాళ్ళ అసెస్మెంట్ తెలియాలి మనకంటే టెస్ట్లు పెట్టాల్సిందే. ఓకే. రెండవది అసెస్మెంట్ బేస్డ్గానే వాళ్ళను మనం ఎట్లా తీసుకెళ్ళాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇది వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్? 100% కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రెసిడెంట్ టాపికో పార్లమెంటో చదివారు, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ చదివారు, లేకపోతే మౌర్యాస్ చదివారు, లేకపోతే ఏదో డిఫెన్స్ టెక్నాలజీ చదివారు, జియోమార్ఫాలజీ చదివారు అనుకుందాం. వాళ్ళకి కన్సర్న్ వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మనకి ఇక్కడే కదా తెలిసేది. మళ్ళీ ఎందుకు వీక్ అయ్యాము, ఎందుకు మిస్టేక్ చేసాము అన్న తెలిసిన తర్వాత మళ్ళీ దాని మీద రెక్టిఫికేషన్ చేసుకుంటేనే వాళ్ళు మెజారిటీగా ముందుకు వెళ్ళే అవకాశం పెరుగుద్ది, లేకపోతే లేదు. ఓకే. సో కమింగ్ టు క్లాసెస్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? అంటే లైవ్ క్లాసెస్ అని, డెమో క్లాసెస్, రకరకాల క్లాసెస్ గురించి చెప్తుంటారు కదా. లైవ్ క్లాసెస్ అంటే ఒకటి ఆఫ్లైన్కే ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తారు నేను ఎవరికైనా. ఎందుకంటే ఫ్యాకల్టీ ఇంటరాక్షన్తో చదవడం అనేది వేరు. మీరు ఖచ్చితంగా నేను రాలేను, ఇంత దూరం చాలా ప్రాబ్లమాటిక్ అనుకుంటేనే ఆన్లైన్లో లైవ్కి వెళ్ళండి. అది కూడా రికార్డెడ్ వీడియోస్ అనేది అవుట్డేటెడ్ గాను, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ దాంట్లో ఉంటాయి. దాని గురించి మనం చర్చించడం సమయం వృధా. సో లైవ్ క్లాసెస్కి వెళ్తే ఏంటంటే జరిగే క్లాసు మీకు వింటారు. సో రెండవది, ఒకవేళ లైవ్ క్లాస్ మీరు అటెండ్ కావడం మిస్ అయినా కూడా అది బ్యాకప్ ఉంటుంది కాబట్టి మీరు ఈవినింగ్ నెక్స్ట్ డేనో దాని కంటిన్యూషన్ ప్రాసెస్లో వినండి. అంతేగాని 2010లోనో 2020లోనో రికార్డ్ అయినవి 2022లో రికార్డ్ అయినట్టు 3 years 4 years బ్యాక్వి మీరు వినడం వల్ల ఏ లాభం ఉండదు. దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది. సో మెయిన్గా ఫ్యాకల్టీ అనేది మన అకాడమీలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్న వాటిలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు ఫ్యాకల్టీని? ఫ్యాకల్టీ అనేది మనం అకాడమిక్ ఎక్సలెన్స్ ఒకటి చూడాలి. ఓకే. వీళ్ళు జనరల్గా ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా కొందరు అవసరం పడతారు మనకి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి దాని మీద జీల్ ఉండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండడం అనేది 2 కావాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్నే మనం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళే మనకు ఉపయోగం కూడా ఉంటారు. ఓకే. అండ్ వీళ్ళ సైకలాజికల్ పరంగా, పేషెన్స్ లెవెల్స్ పరంగా కానీ స్టూడెంట్స్ కోఆర్డినేషన్తో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టూడెంట్కి రకరకాల డౌట్లు వచ్చింది మళ్ళీ 10 సార్లు అడుగుతూ ఉంటారు కదా. సో అది ఎలా డీల్ చేస్తుంటారు? వీళ్ళని మీరు స్కూల్ చిల్డ్రన్ లాగా చూడకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చి ఉంటారు. ఓకే. తప్పకుండా వాళ్ళకి జెన్యున్గా డౌట్ ఉంటే తప్ప డౌట్ రైజ్ చేస్తూ అడగడం అనేది జనరల్గా జరగదు. ఒకరో ఇద్దరో ఉంటారు. బట్ వీలైనంత వరకు మనం అది సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం మాత్రం చేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పర్పస్ వాళ్ళకి తెలియకనే వచ్చారు, తెలియకనే అడిగారు. దాన్ని కొన్నిసార్లు మనకు సిల్లీ డౌట్ అనిపించచ్చు. అదే వారికి చాలా పెద్ద భూతంలాగా తయారై చివరికి ప్రిపరేషన్ నుంచి కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఒక ఫ్రెషర్ స్టూడెంట్, ఒక 1 time ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళిద్దరిని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? అంటే సిలబస్ చెప్పే విధానంలో కానీ క్లాసెస్లో కూర్చోబెట్టేది అంతా ఒక్కటే సేమ్ యాస్టీస్ ఉంటుందా? ఒకసారి ఫెయిల్ అయిన వారు మళ్ళీ కోచింగ్కి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు అనిరుద్ధ అనే ప్రోగ్రామ్ మెంటార్లో చేరుతారు. వాళ్ళకి క్లాసెస్ అనేవి సపరేట్గా చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్ స్టూడెంట్కు జ్ఞానధారలో దాదాపు 700-750 క్లాక్ అవర్స్ మనం టీచ్ చేస్తే జనరల్ స్టడీస్, ఆ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళకి 300-350 అవర్స్ మనం చేస్తాం. రెండవది, టెస్ట్లు కూడా ఇద్దరికి ఈక్వల్గా పెట్టినా కూడా సెకండ్ అనిరుద్ధ అనే వాళ్ళకి కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఇంకో స్టెప్లో మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే వీళ్ళకి ఇచ్చే బేసిక్ టెస్ట్లు అయితే వాళ్ళకి ఇవ్వం, కొంచెం స్టాండర్డ్ టెస్ట్లు. సో ఈ వేరియేషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. సో వీడు రిపీటర్ అవుతాడు, వారేమో వెరీ ఫ్రెష్ క్యాండిడేట్. ఇద్దరి మధ్యలో తేడా అనేది ఉంటుంది.